ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన అమ్మవారి దయ వలన అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి అమ్మవారు ఏమి సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు అంటే గనక, బిడ్డ, నేను చెప్పబోయే ఈ కథను ఒక్కసారి పూర్తిగా విను. నీకు రేపు సాయంత్రానికల్లా నీ సమస్యకు ఏదైతే డబ్బు అవసరమైనా సరే, నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి డబ్బు అనేది నీ చేతికి అందుతుంది అని చెప్పి అమ్మవారు మనకు ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కూడా షేర్ చేయండి. మరి అందరికీ చెప్తూ ఉన్నారు, అక్క మీ వీడియోస్ వల్ల అమ్మవారు మాకు చాలా గొప్పగా సందేశాలు అనేవి అందిస్తూ ఉన్నారక్క. మేము చాలా మంచిగా కనెక్ట్ అయిపోయాము. మాకు చాలా నచ్చుతూ ఉన్నాయి. మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు వెంటనే అమ్మవారు ఆ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదక్క, అమ్మవారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతూ ఉంది అని చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, తప్పకుండా మీకందరికీ అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరమండి. మరికొంత రీచ్ అవ్వడానికి ఈ వీడియో సహకరిస్తుంది. రకరకాల అద్భుతాలను చేస్తూ ఉన్నారు అమ్మవారు. ఎన్నో రకాల సందేశాలు మనకు అందిస్తూ ఉన్నారు. అలాగే రేపు రాత్రిలోపు కనుక మనం ఈ కథను ఒక్కసారి వినగలిగినట్టయితే, నిజంగా అండి, రేపు రాత్రిలోపు అని మాత్రమే కాదు, ఈరోజు అయినా సరే ఎప్పుడైనా అమ్మవారు మనకు పక్కనే ఉంటూ ఉంటారు. ఎన్నో రకాల సలహాలను ఇస్తూ ఉంటారు, సందేహాలను పంపిస్తూ ఉంటారు. మనకు వీలైనంత వరకు కనుక రేపు సాయంత్రం లోపు ఎవరైతే ఒక సమస్య కోసం బాధపడుతూ ఉన్నారో, ఆ సమస్యకు పలానా డబ్బులు అని కానీ ఏదైనా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. ఇంకా అమ్మవారు ఏమి కథ చెప్పబోతున్నారు అని అంటే కనుక, ఒక ఊర్లో అండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు తల్లి అండి హాస్పిటల్లో ఉంటుందన్నమాట. అంటే ఆవిడకి చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. నిజంగా అలాంటి అనారోగ్య సమస్య నుంచి తను బయటపడాలి అని అంటే కనుక ఆపరేషన్కి డబ్బులు కావాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తారండి. ఇంకా వాళ్ళకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఇంక ఈ పిల్లవాడితో వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది, నాన్న, నువ్వు మనసారా కూడా ఆ భగవంతునికి ₹1 కనుక దానం చేస్తే చాలు. ఆ ₹1 కానీ చేస్తే సహాయము, ఆ దేవుడు నీకు, దుర్గమ్మ తల్లి నీకు కష్టాలను తీర్చేసి నీకు మంచిగా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ బిడ్డకి అతను ఏం చేస్తాడు అని అంటే కనుక, తనకున్న ₹1తో మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే తన హక్కు సహాయం చేయమని, ఇంకా అమ్మవారిని ఎలా సహాయం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక అతను ఏం చేస్తాడు అని అంటే కనుక ₹1 తీసుకునండి షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే కనుక స్వీట్స్ కూడా ఉన్నాయో మెడికల్ షాపు, అక్కడ అతను అడుగుతాడనమాట, అయ్యా ఈ ₹1 తీసుకుని నాకు అమ్మవారు ఎక్కడున్నారో చెప్తారా మీరు అని చెప్పి అడుగుతాడండి. నిజంగా అలా అడిగేసరికి ఆ కొట్లో వాళ్ళు ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా, భగవంతుడు ఎక్కడుంటారని అడుగుతున్నావు ఏంటి నాయన, నీకు ఉన్న సమస్య ఏంటి, ఆ దేవుడు ఎక్కడున్నాడు చూపించండి అని అడుగుతున్నావు, గుడికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతున్నావు అని అంటే అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడండి, మా అమ్మగారు చాలా సుస్థిగా ఉన్నారు, అమ్మ హాస్పిటల్లో ఉంది, మా అమ్మకు నేను కాపాడుకోవాలి అని అంటే అమ్మవారు వచ్చి కాపాడుతారు అని అమ్మ చెప్పారు. ₹1 కానుకగా వేస్తే సరిపోతుంది అమ్మ, అందువల్ల ₹1 నేను ఎక్కడ కానుకగా వేయాలి, ఎవరికి ఇవ్వాలి, దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, అందువల్ల అమ్మ మాట్లాడే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు, అందువల్ల నేను ఇలా మీ అందరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాను, దయచేసి నాకు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు అందరూ కూడా నవ్వుతారండి. ఎవరు కూడా ఆ పిల్లవాడికి సమాధానం చెప్పరు. చాలా పిచ్చివాడిలాగా ఉన్నాడు, ఈ పిల్లవాడికి తెలియదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ₹1 చేతిలో పెట్టుకుని 2-3 రోజుల వరకు కూడా ఊరంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఆ పిల్లవాడు. దేవుణ్ణి ఎక్కడైనా చూసారా, నా మాట అమ్మని కాపాడుకోవాలి, దేవుని దయ మాట్లాడడానికి నాకు దారి చూపించండి అని చెప్పి దేవుని వెతకడానికి వెతుకుతూ ఉంటాడు. అలా ₹1 చేతితో పట్టుకుని ఇంకా చివరిగా ఒక సేటు దగ్గరికి వెళ్తాడు ఆ పిల్లవాడు. అలా వెళ్ళడము అని అంటే ఆ బంగారపు షాప్ అండి, అక్కడ ఆ షాప్ దగ్గర బయట కూర్చుని ఉంటాడు ఆ పిల్లవాడు. చాలా వణికిపోతూ ఉంటాడు. ఆహారం కూడా సరిగ్గా లేక, తిండి కూడా సరిగ్గా లేక, అంటే అమ్మతో చెప్పి వస్తాడు కదా, ఇలా అలాగా ఏంటి బాబు అలా కూర్చుని ఉన్నావు అని ఆ కొట్టు అతను అడిగితే, ఆ బంగారం షాప్ అతను ఇలా అంటాడనమాట, ₹1 చేతిలో గట్టిగా పట్టుకుని అడుగుతాడు. ఇలాగా చెప్తాడు, మా అమ్మ చాలా సుస్థిగా ఉందండి, అమ్మని నేను మళ్ళీ ఎలాగైనా సరే నేను
దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, నిన్ను కాపాడుకుంటాను, అప్పుడే ఇక్కడికి తిరిగి వస్తానని చెప్పాను. ఇంతవరకు నేను 2-3 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాను, ఆ దేవుడు నాకు కనిపించలేదు అని చెప్పినప్పుడు చాలా అమాయకంగా అతను చెప్పిన మాటలు అనేవి నిజంగా ఆ భగవంతుడే ఆ సేటు రూపంలో వచ్చి ఉంటారండి. ఆ పిల్లవాడు మాట్లాడే మాటల్ని అతనికి చూసి, నమ్మకాన్ని చూసి, దేవుడు ఎలాగైనా సరే నేను ఎల్లుండి చూపిస్తాను, నీకు ఎలాగైనా సరే తీసుకుని వెళ్తాను, మా అమ్మ దగ్గరికి దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడు, నువ్వు ₹1 నువ్వు నమ్మకంతో దానం చేస్తే చాలు, కానుక వేస్తే చాలు అని చెప్పి వెళ్తూ ఉంటాడు దేవుని దగ్గరికి అని చెప్పాడండి. చెప్పినప్పుడు అతను ఆ సేట్ అండి నిజంగా చాలా ఆశ్చర్యపోతాడు. సరే నాయనా, నువ్వు ఈ ఒక్క గ్లాస్తో వాటర్ని, అంటే గ్లాస్ వాటర్ని, మంచినీళ్ళని తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు ఈ మంచినీళ్ళలో కొంచెం కనుక తాగి నుదుటిన చిన్న అమ్మవారిది కొంచెం కుంకుమ పెట్టుకుని అమ్మకి తీసుకెళ్ళు, ఈ కుంకుమ తీసుకెళ్ళి అమ్మకి నుదుటిన పెట్టు అని అంటాడనమాట సేటు. చెప్పగానే అప్పుడు ఆ చేతిలో రూపాయి ఆ సేటుకి ఇచ్చి అంటాడనమాట. ఇంకా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఆ మంచినీళ్ళు అలాగే తను తాగేసేసి ఆ కుంకుమ పొట్లం కట్టుకుని అమ్మవారే ఆ సేటు రూపంలో వచ్చారో ఏమో, ఆ నీళ్లను అమ్మకు తాగించడం, మంచినీళ్ళు తాగించి నుదుటిన కొంచెం కుంకుమ పెట్టి ఒక ఉత్తరం కూడా సేటు ఇస్తాడండి ఆ పిల్లవాడికి. ఆ ఉత్తరాన్ని మీ అమ్మగారికి ఇవ్వునాయన అని చెప్పేసి ఆ ఉత్తరంలో కనిపిస్తూ రాసి ఉంటుందన్నమాట. అమ్మ, నేను నీ ఆపరేషన్కి అయిన డబ్బులన్నీ నేనే నీకు సహాయం చేశాను, నువ్వు ఎవరు చేశారు ఏంటి, నాకు కృతజ్ఞతలు చెప్పాలని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు, నీ కొడుకుకు నేర్పించిన ఒక్క మంచి మాట నిన్ను ఇప్పుడు కాపాడింది, నీ కొడుకు నమ్మకంతో భగవంతుడిని ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆ భగవంతుడు నిన్ను కాపాడాడు అని అనుకో అని చెప్పి ఉత్తరం రాస్తాడండి. అప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ ముందుగానే చెప్తారనమాట ఆవిడకి, అమ్మ హాస్పిటల్లో బిల్ అంతా ఇంత అయింది, కట్టేశామని చెప్పి. అప్పుడు ఉత్తరం చదివేసరికి ఆ అమ్మకి అర్థమవుతుంది, ఆ పిల్లవాడు కూడా అక్కడే నుంచుని ఉంటాడు. ఇంకా అలాగా భగవంతుడు ఏ రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనేది మనకు తెలియదండి. నిజంగా ఆ నమ్మకమే మనకు మనస్ఫూర్తిగా ₹1 కానుకగా వేసినా సరే భగవంతునికండి నిజంగా ఆ దుర్గమ్మ తల్లి మన దగ్గర నుంచి మన కర్మఫలాలు తగ్గించడానికి ఎంతైతే దానంగా ఇవ్వాలో, ఎంతైతే కానుకగా ఇవ్వాలో భగవంతునికి తెలుసండి, అమ్మవారికి. అందుకే అమ్మవారు చెప్తూ ఉంటారనమాట, నాయన నాకు ₹1 నువ్వు దానంగా ఇచ్చానా, అది నీకు ₹2 కానీ ₹3 కానీ నీకు దానికి తగినట్లుగా ఇప్పుడు నువ్వు ₹2 వాళ్ళ దగ్గర ఒక ₹5 ఇలాగ దానంగా తీసుకుంటేనే వాళ్ళ కర్మఫలాలు తగ్గుతాయి. అలా తీసుకున్న డబ్బును వేరే వాళ్ళకి సహాయం చేయడం ఇలా చేస్తూ ఉండేవారనమాట. అమ్మవారు అలాగే నమ్మకంతో మనం ₹1 ₹2 దానం చేస్తే, అంటే దానం కానీ కానుక కానీ వేస్తే చాలండి, ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది. మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టాలి, లక్షలు ఖర్చు పెట్టాలి అని లేనే లేదు. ఒక గ్లాసు వాటర్ చాలండి. ఆ మంచి నీళ్లు తాగిన తర్వాత కొంచెం కుంకుమ పెట్టాడంతే నుదుటిన. ఆయన నిజంగా ప్రాణం లేసి వచ్చినట్టు అయింది, చక్కగా సక్సెస్ఫుల్ అయింది ఆ ఆపరేషన్ అనేది. అలాగే ఈ కథని ఎవరైతే వింటున్నారో నిజంగా ఇలా నమ్మకంతో ఉండండి. ఎవరైతే కనుక ఒక సమస్యలతో, అనారోగ్యం అంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేసే వాళ్ళకి మాత్రమే కాదండి, ఎవరైనా ఒక సమస్యలో ఉన్నారో వాళ్ళు కూడా ఇలాగే నుదుటిన అమ్మవారి కుంకుమను ధరించితే కనుక టెన్షన్ తగ్గాలి, ఒక సమస్య తీరాలి అనుకున్నప్పుడు నిజంగానండి కొంచెం చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని కుంకుమ ధరించుకుంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎవరో ఒకళ్ళ రూపంలో అమ్మవారు అయితే చూపిస్తారండి. మరో చక్కని అమ్మవారి సందేశం మనందరినీ కూడా ఎంతో నమ్మకాన్ని కలిగించిందని నేను అనుకుంటున్నాను. మనం ఎదురు చూస్తుంటాం, అలాగే మన సమస్యను తీర్చడానికి ఎవరో ఒకరు ఏరో రూపంలో, అమ్మవారి రూపంలో రేపు వస్తారు. ఇది ఫ్రెండ్స్ నిజంగా వస్తారండి ఖచ్చితంగా. ఇదంతా జరిగిన విషయాలేనండి మనం చెప్పుకునేవన్నీ కూడాను. మీకందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.